हम पिछले 2 कक्षाओं में दूसरा पाठ कहानी पाठ राजा बदल गया कंप्लीट कर लिया है ना, पूरा कर लिया है ना। आज हम तीसरी पाठ में जाएंगे। ఈ రోజు మనం మూడో పాఠంలోకి వెళ్దాం। రెండో పాఠం రాజా బదల్ గయా కహానీ పాఠం నేర్చుకున్నాం, నోట్స్ రాసుకున్నాం, మీరు అందరూ ప్రిపేర్ అయ్యి ఉంటారు। మరి ఈ రోజు మనం మూడో పాఠంలోకి ప్రవేశిద్దాం। यानी पाठ में जाने के पहले मैं जो कुछ प्रश्न पूछना चाहती हूँ, आपको समझ में आए तो ठीक से उत्तर दे दीजिए, ओके ना। अच्छा, हमको अन्न कौन उगाते हैं? అన్న కౌలు ఉగాతే హై, మనకి అన్నాన్ని ధాన్యాన్ని ఎవరు పండిస్తారు? ఉగానా అంటే పండించడం, ఎవరు పండిస్తారు? अच्छा किसान, किसान उगाते हैं। किसान यानी फार्मर, राइट। किसान यानी फार्मर, राइट। ये किसान लोग अधिक रूप से कहाँ रहते हैं? మరి రైతులు ఎక్కువగా ఎక్కడ నివసిస్తారు? गाँव में, ओके ठीक होता है, गाँव में रहते हैं। गाँव, गाँव यानी ग्रामం, పల్లెటూళ్ళలో నివసిస్తారు రైతులు, అవునా? మరి देखने के लिए हमारा गाँव कैसा होता है? कैसा लगता है गाँव? हम जहाँ भी रहते हैं, जो भी कहते हैं, जो भी करते हैं, उसी को हम प्यार करना है। మనం ఎక్కడైతే నివసిస్తున్నామో ఆ ప్లేస్ని మనం ఇష్టపడాలి। మనం ఏ పని అయితే చేస్తామో ఆ పని మీద మన ఇష్టాన్ని పెంచుకోవాలి, అప్పుడు మాత్రమే మనం దానిలో విజయాన్ని సాధించగలుగుతాం। देख लो, जो किसान गांव में रहते हैं उस गांव को अधिक प्यार करते हैं, है ना। हम भी है, हम भी गांव में रहते हैं, हम भी गांव के वाले हैं, इसलिए हमारे गांव के ऊपर हमको भी बड़ा प्यार है। हाँ या नहीं, అవునా కదా? మనము కూడా అందరం గ్రామాల్లోనే నివసిస్తున్నాం, మన పాఠశాల కూడా గ్రామాల్లోనే ఉంది, కాబట్టి మన గ్రామాన్ని ప్రేమించాలా లేదా? ప్రేమించాలి, ఖచ్చితంగా ప్రేమించాలి। కాబట్టి అలా మన ఇష్టమైనటువంటి గ్రామం, అసలు మన గ్రామం యొక్క స్పెషాలిటీ ఏంటి, మన గ్రామంలో ఏమున్నాయి, ఎవరు నివసిస్తున్నారు, అన్నీ కూడా ఈరోజు మన పాఠం ఉంది కదా, ఆ పాఠంలో తెలుసుకుందాం। పహలే హమారా పాఠ కా నామ్ క్యా హై? అసలు మన పాఠం పేరేంటి? హమారా పాఠ కా నామ్ హై प्यारा गाँव। प्यारा गाँव, ये प्यारा गाँव कैसा पाठ है? यानी पहले बताया राजा बदल गया कैसा पाठ है, कहानी पाठ है, उसी प्रकार प्यारा गाँव कैसा पाठ है? ఈ గ్రామం, ఈ ప్యారా గావ్ నా ప్రియమైన గ్రామం, నాకు ఇష్టమైన మా గ్రామం చెప్తున్నాం, ఇది ఎలాంటి పాఠం? ఎలాంటి పాఠం అంటే సంవాద్ కా పాఠ హై। సంవాద్, సంవాద్ యాని బాత్చిత్, సంభాషణ, కన్వర్జేషన్ అంటారు। అంటే సంభాషణ అంటే ఏంటి? ఇద్దరు వ్యక్తుల మధ్య జరుగుతుంది, ఒకళ్ళని మాట్లాడుకోలేరు కదా, ఎవరైనా ఇద్దరు ఉంటే కనుక ఒకరు క్వశ్చన్ వేస్తూ ఉంటే ఒకళ్ళు ఆన్సర్ చెప్తూ ఉంటారు కదా, అలా చెప్పేదాన్ని ఏమంటారంటే కన్వర్జేషన్ అంటారు, సంభాషణ అంటారు। మరి ఈ ప్యారా గావ్ అనేది ఎలాంటి పాఠము అంటే సంభాషణకు సంబంధించినటువంటి పాఠం। పల్లెటూరు నుంచి ఎవరన్నా పల్లెటూరుకి వచ్చి ఉండొచ్చు, పట్టణం నుంచి, వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరుగుతూ ఉండొచ్చు, మీ గ్రామం ఎలా ఉంటుంది, పంట ఎలా పండుతుంది, రైతు ఎలా పని చేస్తాడు, ఇలా అడుగుతూ ఉండొచ్చు। పల్లెటూరులో నివసించేటువంటి వాళ్ళు వీటన్నిటికి కూడా సమాధానం చెప్తూ ఉండొచ్చు, ఓకేనా। దీంట్లో పేజ్ నెంబర్ 13, పేజ్ నెంబర్ 13 ఓపెన్ చేయండి అందరూ కూడా। పహలే చిత్ర देखिए, पहले इस चित्र को देखिए। फर्स्ट అందరూ కూడా 13 నెంబర్ పేజీ ఓపెన్ చేసి ఈ బొమ్మను చూడండి। చిత్ర में क्या क्या दिखाई दे रहा है? ఈ బొమ్మలో మనకి ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి? इस चित्र में एक ग्रामीण वातावरण है, గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వాతావరణం ఉండాలి ఈ బొమ్మలో। కనిపిస్తుందా లేదా అట్లాగా? ఓకే, ఏమేమి కనిపిస్తుంది? क्या क्या दिखाई दे रहा है? इस चित्र में क्या क्या दिखाई दे रहा है? ఏమేమి కనిపిస్తూ ఉన్నాయి? बताइए, आपको जो भी चाहते हैं, जो भी लगता है वही बताइए, बताओ। हाँ, किसान, कौन दिखाता है? पहला किसान, किसान यानी फार्मर, किसान दिख पड़ता है, यानी किसान हल जोतता है। हल जोतना అంటే నాగలి దున్నడం, నాగలి దున్నంటే పొలంలో నాగలి పెట్టి దున్నుతూ ఉన్నాడు। यानी और एक किसान गाड़ी खींचता है,
ఉన్నాడు, ధాన్యాన్ని బండి మీదకి ఎక్కించాడు, ఆ బండిని లాక్కెళ్తూ ఉన్నాడు. यानी और एक वो पेड़ के नीचे गाय है, చెట్టు కింద ఆవులు ఏం చేస్తున్నాయట, విశ్రాంతి తీసుకుంటూ ఉన్నాయి, కూర్చొని ఉన్నాయి వాటి కింద. पेड़ के नीचे गाय है, यानी सड़क के दोनों ओर घर है, घर और क्या क्या दिखाई पड़ता है, पेड़, गाय, घर, नल, हल, किसान, यानी ये सभी चित्र यानी ग्रामीण वातावरण इस चित्र में दिखाई पड़ता है। हाँ या नहीं? हाँ, अच्छा। यानी देख लो, यह दृश्य कहाँ का है, प्रश्न। ये दृश्य यानी इस पिक्चर, इस चित्र कहाँ दिखाई पड़ता है हमको, यानी शहर में दिखाई पड़ता है या गांव में दिखाई पड़ता है? कहाँ दिखाई पड़ता है? गांव में ही दिखाई पड़ता है। अच्छा, कहाँ दिखाई पड़ता है? गांव में। मन పట్టణంలో కనిపిస్తుందా ఇలాంటి వాతావరణం? లేదు, గ్రామాల్లో మాత్రమే ఉంటుంది. అంత పచ్చని చెట్లు గ్రామాల్లో ఉంటాయి కానీ పట్టణాల్లో ఉండవు. ఎక్కడ చూసినా ఫ్యాక్టరీలు, శబ్దాలు, పొగలు అవి మాత్రమే ఉంటాయి. ये चित्र ग्रामीण वातावरण का चित्र है। किसान क्या क्या कर रहे हैं, यानी इस चित्र में किसान क्या कर रहा है, ఏం చేస్తున్నాడు రైతు, ఏం చేస్తున్నాడు, खेत जोतता है, ఒక అతనేమో పొలాన్ని దున్నుతున్నాడు, यानी गाड़ी खींचता है, ఇంకొక అతనేమో ధాన్యాన్ని బండి మీదకి ఎక్కించుకొని బండిని లాక్కెళ్తూ ఉన్నాడు। इस चित्र में कौन सा दृश्य सबसे अच्छा लगा और क्यों? మరి ఈ బొమ్మ మొత్తంలో కూడా నీకు ఏ దృశ్యం బాగా నచ్చింది, క్యో, క్యో అంటే ఎందుకు, ఎందుకు నచ్చింది? ఈ పాఠంలో ఈ పేజీలో నీకు ఏ బొమ్మ బాగా నచ్చింది, ఎందుకు నచ్చింది? मुझे किसान अच्छा लगता है, एक जोतना गाड़ी खींचना, क्योंकि ये किसान ही भारत की रीढ़ है। मुझे अच्छा लगता है ऐसा, నాకు ఇష్టం ఎందుకని, రైతే భారతదేశానికి వెన్నెముక. రైతు లేదనుకోండి మనకు ఆహారం అనేది వస్తుందా, రాదు. రైతు మొత్తం బాగా కష్టపడి పండిస్తేనే మనకు అన్ని రకాల ఆహార ధాన్యాలు అనేవి వస్తాయి. అలాంటి రైతు కనుక లేకపోతే మనం ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పట్టణాల్లో ఉన్నా, ఎంత సుఖంగా జీవనం సాగిస్తూ ఉన్నా, నోట్లోకి ఒక అన్నం ముద్ద వెళ్ళకపోతే మనం బతకడం అనేది చాలా కష్టం అవుతుంది. इसलिए इस चित्र में मुझे किसान अच्छा लगता है। ओके ना, आप भी आपको कौन सा चित्र अच्छा लगा उसके बारे में 2-3 वाक्य लिखो। మీకు కూడా మరి బొమ్మలో ఏదైతే బాగా నచ్చిందో దాని గురించి ఒక 2-3 వాక్యాలు రాయండి। ఓకేనా, छात्रों के लिए सूचनाएं, यानी बच्चों के लिए सूचनाएं। पाठ पढ़ो, नए शब्द और वाक्य रेखांकित करो। పాఠాన్ని చదవాలి, చదివిన తర్వాత కొత్తమైనటువంటి శబ్దాల కింద వాక్య రేఖాంకిత్ కరో, వాక్యాల కింద గీతలు తీసుకోవాలట। రేఖాంకిత్ కరణ అంటే అండర్లైన్ చేయటం, గీతలు తీసుకోవాలి। నయే శబ్ద और वाक्यों के बारे में मित्रों से चर्चा करो। కొత్త శబ్దాల గురించి, వాక్యాల గురించి స్నేహితులతో ఏం చేయాలి, చర్చించాలి। మనం వెంటనే టీచర్ని అడగం కదా, భయం వేస్తుంది. పక్కన ఫ్రెండ్స్తో ఏం చేస్తాం, ముచ్చట్లు పెట్టుకుంటాం. చదువుకునే వాళ్ళైతే పాఠం గురించి మాట్లాడుకుంటారు, లేకపోతే ఎప్పుడైపోతుందో అనుకుంటారు. కాబట్టి స్నేహితులతో ఏం చేయాలి, ఫస్ట్ చర్చించాలి। నయే శబ్దంకి అర్థ శబ్దకోశ్ మే ఢూంఢో, ఇంకా త్వరగా తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే వెంటనే డిక్షనరీ ఓపెన్ చేసుకుంటారు, ఆ డిక్షనరీలో కొత్త కొత్త అర్థాలని వెతుక్కుంటూ ఉంటారు। ఓకేనా, अब हम पाठ में जाएंगे। अच्छा, यानी पेज नंबर 14 में आइए हम एक गांव में जाएंगे। गांव कैसा है, प्यारा है, हमारा गांव प्यारा है। మనం గ్రామంలోకి వచ్చేసాం, చూద్దాం ఆ గ్రామంలో వాతావరణం ఎలా ఉందో తెలుసుకుందాం। देखो पेज नंबर 14। रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं। गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए। सब मिलकर सवेरे रेल से निकले। गाड़ी में बड़ी भीड़ थी, फिर भी जैसे तैसे बैठने की जगह मिल गई। शाम तक गांव पहुंच गए। वहां स्टेशन के पास चाचा जी बैलगाड़ी लेकर तैयार थे। देख लो, रानी और रमेश 8वीं कक्षा में पढ़ते हैं। यानी रानी और रमेश, రాణి మరియు రమేష్ ఇద్దరు కూడా ఏ క్లాస్ చదువుతున్నారట, 8th క్లాస్ చదువుతున్నారు। गर्मी की छुट्टियों में दादाजी उन्हें अपने गांव ले जाने के लिए आए। गर्मी की छुट्टियां, गर्मी, गर्मी यानी సమ్మర్, गर्मी यानी సమ్మర్, సమ్మర్ అంటే వేసవి సెలవులకి తీసుకున్న
వెళ్ళడానికి దాదాజీ, దాదా అంటే ఎవరంటే తండ్రికి తండ్రి తాత, అంటే తండ్రి, మన తండ్రికి తండ్రి ఏమవుతారు, మనకి తాతగారు అవుతారు. దాదా తాత, వాళ్ళ తాతగారు ఎవరి తాతగారు అని రాణి రమేష్కే దాదాజీ. రాణి మరియు రమేష్ వాళ్ళ తాతగారట వేసవి సెలవుల్లో వాళ్ళ గ్రామానికి తీసుకొని వెళ్ళడానికని రాణి వాళ్ళ ఊరు వచ్చారట. సభ్యులు సభ్యుల నేమ్సే లిఖలే చెప్పారు, అమ్మ రమేష్ రాణి ఇద్దరం పొద్దున్నే అందరం కలిసి ఊరికి వెళ్దాం అనగానే వీళ్ళు తయారయ్యారు. ఉదయాన్నే నిద్ర లేచి రైల్వే స్టేషన్కి బయలుదేరారు. రైలు వచ్చేసింది, ఎక్కేశారు. గాడినే బడి బీడ్ అంటే క్రౌడ్, గుంపు. మరి సెలవులు వస్తేనే కదా అందరూ ఊర్లోకి వెళ్ళిపోయేది. మరి అదేవిధంగా ఈ రాణి రమేష్ ఎక్కినటువంటి ట్రైన్ కూడా చాలా గుంపుగా ఉండట, ఫుల్ అయిపోయింది అనమాట. ఫిర్ భీ జైసే తైసే బయటనే కిచెన్ ఎలాగా వాళ్ళ తాతగారు వాళ్ళందరినీ పక్కన వాళ్ళు అడిగారు, పాపం చిన్నపిల్లలయ్యే కూర్చుంటారని చెప్పి ఎట్లా వాళ్ళకి ఏదో ఒక రకంగా జగహ్ మిల్ గయి, ప్లేస్ లభించే విధంగా చేశారు. శామ్ తక్ గావ్ పహుంచ్ గయే, సాయంత్రం కల్లా ఏమైపోయారు, అందరూ కలిసి గ్రామానికి చేరిపోయారు, వాళ్ళ గ్రామానికి వెళ్ళిపోయారు. వహా స్టేషన్ కి పాస్ చాచాజీ బయలుగాడి లేకర్ తయార్ थे. మరి వీళ్ళు ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే దిగారో అక్కడ రైల్వే స్టేషన్ జరగకట చాచాజీ అంటే ఎవరు, బాబాయ్, పిల్ల తండ్రి అనమాట. మరి ఈ వరుసకి ఆ రాణికి రమేష్కి బాబాయ్ అయ్యేటువంటి ఒక ఆయన వచ్చి స్టేషన్లో ఉన్నారట. ఎందుకు, ఈ పిల్ల పొద్దు నుంచి ప్రయాణం చేసి ఉన్నారు, ట్రైన్లో ఉన్నారు, అలసిపోయి ఉంటారు, త్వరగా ఇంటికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో వాళ్ళ బాబాయ్ ఒక బయలుగాడి అంటే ఎద్దుల బండి, కాట తీసుకొని వచ్చి స్టేషన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు. చాచా అంటే అర్థం ఏంటంటే బాబాయ్. बैलगाड़ी खेतों के किनारे किनारे चलने लगी. खेतों में किसान काम कर रहे थे, पशु चर रहे थे, गांव की हरियाली देखने लायक थी. बातों बातों में घर आ गया. दादाजी से मिली. दादी ने बहुत लाड प्यार किया. बैलगाड़ी खेतों में किनारे किनारे चलने लगे. మరి ఆ ఎద్దుల బండి స్టేషన్ నుంచి మెల్లిగా పొలాల పక్కన, కినారా అంటే తట్టు, ఒడ్డు, తీరం అన్నమాట, బ్యాంక్. మరి ఆ పొలాల ఒడ్డు నుంచి రోడ్డు ఉంది, రోడ్డు కట్టుకొని పొలాలు ఉన్నాయి. ఆ పొలాలకి మధ్యలో రోడ్డు ఉంది కాబట్టి ఆ రోడ్డు మీద నుంచి బండి ఇంటికి వైపు దౌడు తీసుకోదట. కేతోమే కిసాన్ కామ్ కర్ రహే తే. ఆ సమయంలో కూడా వీళ్ళు సాయంత్రమే కదా వచ్చేసరికి, గ్రామం చేరేసరికి, రైలు దిగేసరికి ఆ సమయంలో కూడా రైతులు ఏం చేస్తున్నారట, పొలాల్లో కామ్ కర్ రహే తే, పని చేస్తూ ఉన్నారు. పొద్దుననగా రైతు పొలంలోకి దిగుతాడు. ఆ పొలంలో పని ముగించుకునేసరికి సాయంత్రం సూర్యాస్తమయం కూడా దాటిపోతుంది, సాయంత్రం అయిపోయింది. పశు చర్రహేతే, ఇంకా కొన్ని పశువులు వేస్తూ ఉన్నాయి. చర్ణ అంటే మేత మేయటం. గాంకి హరియాలి దేఖ్నే లాయక్కి, హరియాలి గ్రీనరీ. మరి పల్లెటూరు కాబట్టి, గ్రామం కాబట్టి, గ్రామంలో వాతావరణం అంటే పచ్చదనట చూడటానికి చాలా కనుల విందుగా ఉందట. దాదాజీ బాతో మే ఘర్ ఆ గయా. వీళ్ళ బండిలో కూర్చోగానే వాళ్ళ బాబాయ్ వచ్చారు కదా, వాళ్ళ బాబాయ్ మాట్లాడుతూ ఉన్నారు. అమ్మ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, చదువుకుంటున్నారా, మంచి మార్కులు వస్తున్నాయి, ఇంట్లో అమ్మ నాన్న అందరూ బాగున్నారు, ఇట్లా మాట్లాడుతూ ఉండగానే ఆ రాణి రమేష్ వాళ్ళ తాతగారి ఇల్లు వచ్చేసింది. దాదీజీసే మిలే. దాది అంటే ఎవరు అంటే నాయనమ్మ. దాదా అంటే తాత అని చెప్పాం కదా. మరి ఆ తాతగారికి ఒక భార్య ఉంటుంది కదా, ఆమె అవుతుంది నానమ్మ. తండ్రికి తల్లి. మరి తాతయ్య తెచ్చారు కదా, తాతయ్య ఎవరికి తీసుకెళ్లారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నానమ్మ ఆ పిల్లల కోసం ఎదురు చూస్తూ ఉంది. ఎప్పుడు వస్తారా పిల్లలు, చాలా రోజులైంది చూసి, సెలవులు ఇచ్చారు, వాళ్ళు వస్తున్నారని ఎదురు చూస్తుంది ఆశగా. వెళ్ళగానే వాళ్ళ నాయనమ్మ ఇద్దరు కలిసి గట్టిగా కౌగిలించుకున్నారు. నాయనమ్మ ఎలా ఉన్నావు, బాగున్నావా అని చెప్పి. దాదీనే బహుత్ లాడ్ ప్యార్ కియా. ఆమె కూడా ఆ పిల్లలిద్దరిని దగ్గర తీసుకొని ముద్దాడింది. బాగున్నాను నాయన, బాగున్నారా అని చెప్పి కాసేపు కుశల ప్రశ్నలు వేసింది. सवेरे दोनों दूध पीकर दादाजी के साथ गांव घूमने निकले. रास्ते में बातें करते हुए. సవేరే అని ఉదయాన్నే రాత్రి అలా గడిచిపోయింది. వచ్చేసరికి సాయంత్రం అయిపోయింది కదా. ఇక సాయంత్రం చక్కగా అన్నాలు తిన్నారు,
పడుకొని నిద్రపోయారు. ఉదయాన్నే వాళ్ళ తాతగారు మిమ్మల్ని గ్రామం అంతా తిప్పి చూపిస్తానమ్మా అని చెప్పి ఆ గ్రామం మొత్తం కూడా చూపించడానికి రెడీ అయ్యారట. మార్గం మధ్యలో వెళ్తూ ఉంటే వాళ్ళ మధ్య సంభాషణ ఈ విధంగా సాగుతుంది. నేను पहले मैंने बोल चुका है, फर्स्ट నేను చెప్పున్నా प्यारा गाँव कैसा पाठ है. प्यारा गाँव అనేది ఎలాంటి పాఠము? సంవాద్ అంటే ఏంటి? సంభాషణ. సంవాద్ అంటే ఏంటి? సంభాషణ. సంభాషణ అంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగేది, ఒకరి మధ్య జరిగేది కాదు. కాబట్టి సంభాషణ అంటే నేను ప్రశ్న వేస్తే మీరు సమాధానం చెప్పాలి, మీరు సమాధానం చెప్తే నేను వినాలి, నేను క్వశ్చన్ అడగాలి. అలాగే ఈ పాఠంలో ఎవరున్నారు మాట్లాడుకోవడానికి? మనకి రాణి ఉంది, దాంతోపాటుగా రమేష్ ఉన్నాడు, తర్వాత ఉన్నారు దాదా ఉన్నారు, తాతగారు ఉన్నారు. వీళ్ళిద్దరు ముగ్గురు తీసుకోవడానికి ఎవరు వచ్చారు? చాచా వచ్చారు. అవునా? మరి వీళ్ళు గ్రామంలో తిరుగుతున్నారు కాబట్టి ఈ గ్రామంలో మరి చుట్టాలందరూ ఒక చోట ఉంటారు కాబట్టి ఇంకా కొంతమంది చుట్టాలు మనకి రావచ్చు అనమాట. కాబట్టి ఇది సంవాద్గా పాఠమే, సంభాషణకి సంబంధించినటువంటి పాఠము. ఇక బయలుదేరారు. మధ్యలో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏం మాట్లాడుకుంటున్నారో చూద్దాం. दादाजी देखो सामने कमलेश काका आ रहे हैं, इन्हें प्रणाम करो. दोनों ने कमलेश काका को प्रणाम किया. वे बच्चों को देखकर खुश हुए. दादाजी వాళ్ళ తాతగారు చెప్తున్నారు, देखो చూడండి, सामने कमलेश काका आ रहा है. మనకి ఎదురుగా, సామ్నా అంటే ఎదురుగా, మనకి ఎదురుగా కమలేష్ కాకా వస్తున్నారు. కాకా కాకా అన్నా కానీ అర్థం ఏంటంటే ఇన్ని బాబాయ్ అంటారు. మన అమ్మ చెల్లెల భర్తని బాబాయ్ అంటాం, నాన్న తమ్ముడిని కూడా బాబాయ్ అంటాం. ఈయన ఒక బాబాయ్. కాకా అన్నా కానీ అర్థం ఏంటి అంటే బాబాయ్, పిల్ల తండ్రి. ఆయన వస్తున్నారు, ఆయన నమస్కారం చేయండి. పిల్లలకి ఆయన పెద్ద అయింది కదా, అందుకని వాళ్ళ తాతగారు చెప్తా ఉన్నారు, ఆయన వస్తున్నారు, ఆయనకి నమస్కారం పెట్టండి అని చెప్పారు. दोनों ने कमलेश काका को प्रणाम किया. ఇద్దరు కూడా ఆ కమలేష్ బాబాయ్కి నమస్కారం అనేది చేశారు. बच्चों को देखकर वे बहुत खुश हुए. ఆయన పిల్లలు చూసి చాలా ముచ్చటపడ్డారు. ఇద్దరు కూడా ఏ తరగతి చదువుతున్నారు? 8వ తరగతి. 8వ తరగతి అంటే వాళ్ళ వయసు ఎంత ఉంటుంది? కేవలం 13 वर्ष, यानी 12 वर्ष అంటే 13 वर्ष. 12 సంవత్సరాలు కానీ 13 సంవత్సరాలు కానీ ఉంటుంది. చిన్నపిల్లలు చాలా ముచ్చటగా ఉన్నారని చెప్పి ఆ కమలేష్ బాబాయ్ కూడా చాలా ఆనందించాట. రాణి కమలేష్ కాకా క్యా కామ్ కర్తే హై. వెంటనే ఆ తాతగారిని ప్రశ్నించిందట రాణి. ఏమని అంటే, కమలేష్ కాకా ఏం పని చేస్తారు అని. కాకా కా నామ్ క్యా హై? కమలేష్. ఆ కాకా పేరేంటి? కమలేష్. ఆ బాబాయ్ గారి పేరేంటట? కమలేష్. ఆ కమలేష్ కాకా ఏ పని చేస్తారు అని అడిగిందట. దాదాజీ వే లూహార్ హై. లుహార్ అని బ్లాక్ స్మిత్, ఐరన్ వర్క్ చేస్తారు. అంటే కొలిమి ఉంటుంది. పెద్ద పెద్ద కార్ఖానాలు కాదు, కార్ఖానాలు చేసే వాళ్ళు ఇంజనీరింగ్ అంటారు. గ్రామాల్లో ఇనుప పని చేసేటువంటి వాళ్ళని ఏమంటారంటే బ్లాక్ స్మిత్ అంటారు, లుహార్ అంటారు. వాళ్ళు ఏంటంటే చిన్న కొలిమి పెట్టుకొని దాంతో పొగ్గొట్టం పెట్టి దానిగా తిప్పుతూ ఉంటారు, సన్నగా మంట వస్తూ ఉంటుంది. అన్నా కమలేష్ కాకా ఏం చేస్తారు అంటే లుహార్ అంటే అర్థం బ్లాక్ స్మిత్. ఆ ఇనుమును తీసుకొని గొడ్డళ్ళు చేయడం కానీ, లేకపోతే కడ్డీలు తయారు చేయడం కానీ, లేకపోతే ఏమైనా మేకులు తయారు చేయడం కానీ, అలా చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు అన్నమాట. కొలిమిలో ఆ పని చేస్తారు. లోహేకా సామాన్, ఆయన ఆయనతో ఏమేమి వస్తువులు తయారు చేస్తారు? లోహేకా సామాన్, కురపి పార, ఫావడా తవ్వుకోల, హతౌడా హ్యామర్, పహియా చక్రాలు, కుల్హాడి పొయ్యి ఆది సామాన్ బనాతే హై. మన ఇనుముతో ఏమేమి వస్తువులు తయారు చేస్తాము? ఇనుము ఉందనుకోండి, ఇటుకే తయారు చేయించుకుంటాం, పలువు తయారు చేయించుకుంటాం, పార తయారు చేయించుకుంటాం, మంచి ఇల్లు కట్టుకుంటే తలుపులు తయారు చేయించుకుంటాం. ఆ వస్తువులన్నీ దేంతో తయారు చేయబడతాయి? ఐరన్తో. ఐరన్ పని చేసే వాళ్ళు ఏమంటాం మనము? లుహార్ అంటాం. లుహార్ ఏం తయారు చేస్తాడు ఈ లుహార్? ఏ వస్తువు తయారు చేస్తాడు ఈ లుహార్? లుహార్ क्या क्या सामान बनाते हैं? खुरपी, फावड़ा, हथौड़ा, पहिया,
सभी लोहे से बनाने वाला चीज है ఇవన్నీ కూడా లోహ అంటే ఇనుము ఐరన్ తో చేసేటువంటి వస్తువులు ये सभी चीज कौन बनाता है लुहार बनाता है వస్తువులను ఎవరు తయారు చేస్తారు लुहार తయారు చేస్తాడు यहाँ लुहार कौन है कमलेश काका लुहार कौन है कमलेश काका अच्छा रमेश दामोदर दादा क्या काम करते हैं यानी भैया वहाँ देखो दामोदर दादा का मकान है दामोदर दादा क्या काम करता है తాతగారు చెప్పారు ఇవన్నీ కూడా కమలేష్ కాక తయారు చేస్తారు क्या है खुरपी फावड़ा हथौड़ा पहिया कुल्हाड़ी అయిపోయిన తర్వాత వెంటనే ఇంకొక తాతగారు వచ్చారు మళ్ళీ పక్కన దామోదర్ దాదా కా మకాన్ ఇక్కడ కూడా దాదా అంటే తాత అని అర్థం మరి వాళ్ళ తాతగారు తమ్ముడైనా ఉండొచ్చు అన్నగారైనా ఉండొచ్చు ఆయన పేరు ఏంటంటే దామోదర్ ఆ తాతగారి పేరేంటి దామోదర్ దామోదర్ దాదా వస్తున్నారు చూడండి అనగానే ఆ వాళ్ళ ఇల్లు అని చెప్పారు ఆ తాతగారు చెప్పిన తర్వాత వెంటనే ఆ పిల్లలు అడుగుతున్నారట ఆయన ఏం పని చేస్తారు ఇప్పుడు ఒక బాబాయ్ ఏం చేస్తారు కమలేష్ కాక లూహార్ అని చెప్పారు మరి ఇప్పుడు దామోదర్ దాదా అంటున్నారు ఈ దామోదర్ దాదా ఏం పని చేస్తాడు అని అడిగాడట రమేష్ दादाजी दामोदर दादा गांव वालों के लिए मिट्टी के बर्तन मिट्टी यानी एर्थ मट्टी మరి వాళ్ళ దామోదర్ తాతయ్య మట్టితో ఘడే చిన్న కుండ మటకే పెద్ద కుండలు हंडी बांडीलू मिट्टी के खिलौने मट्टी को बॉम्बल आदि बनाते हैं बच्चे तुम्हें पता है मिट्टी के बर्तन बनाने वाले को क्या कहते हैं పిల్లలు మీకు తెలుసా మట్టితో సామాన్లు కానీ కుండలు కానీ తయారు చేసేవాడిని ఏమంటారో మీకు తెలుసా ఏమంటారు మట్టితో కుండలు కానీ బొమ్మలు కానీ తయారు చేసేవాడిని ఏమంటారు కుమ్మరి उसी का हिंदी में कुम्हार कहते हैं ఏమంటారు వాడిని కుమ్హార్ అంటారు यहाँ दादाजी का नाम क्या है दामोदर दादा क्या काम करता है मिट्टी से काम करता है मिट्टी यानी मिट्टी से काम करने वाले को क्या कहते हैं कुम्हार मिट्टी से काम करने वाले को क्या कहते हैं कुम्हार कहते हैं मट्टी तो पात्र तैयार చేసే వాళ్ళు ఏమంటారు కుమ్హార్ అంటారు यानी पुराने जमाने में పాతకాలంలో అయితే మనకి వంట పాత్రలన్నీ దేంతో ఉండేవి మట్టితోనే ఉండేది అవునా వాటిలో ఉన్న పదార్థాలు ఎలా ఉండేవి చాలా టేస్ట్గా ఉండేవి ఓకే మరి ఇప్పుడైతే అన్నీ కూడా జర్మన్ సిల్వర్ ఏంటి కాపర్ బాటమ్ రకరకాలు వచ్చేసాయి స్టీల్ అలా కానీ కుండతో మట్టితో తయారు చేసిన పాత్రల్లో ఉన్నటువంటి పదార్థాలు చాలా రుచిగా ఉండేవి మనుషులకి చాలా ఆరోగ్యంగా కూడా ఉండేవి మరి ఈ దామోదర్ తాత తయారు చేసేటువంటి వస్తువులు ఏంటో చూడండి ఘడే కుమ్హార్ క్యా క్యా కర్తా హై కుమ్మరి ఏం చేస్తారు ఘడే అని కుండ మటకే ఇది కూడా కుండ సైజుగా ఉంటాయి కదా చిన్నదానికి ఘడే అంటాం కొంచెం పెద్దగా ఉన్నదాన్ని అయితే కనుక మటకే అని పిలుస్తాం హండి చిన్న పాత్రలు అన్నం గిన్నెలు అలాంటివి మిట్టికి కిలోనే మట్టితో బొమ్మలు మనం మట్టితో బొమ్మలు ఎప్పుడు చేస్తాము వినాయకుని చవితికి బొమ్మ చేస్తాం వినాయక బొమ్మ అలాగే చిన్నపిల్లలు పంగు మట్టి దొరికిందనుకోండి నల్ల మట్టి కానీ ఏదైనా వాళ్ళ రకరకాల బొమ్మలు రోకలి పత్రాలు అలా ఏవేవో బొమ్మలు తయారు చేసుకుంటారు అవన్నీ దేంతో తయారు చేస్తారు మట్టితో మిట్టికి కిలోనే మట్టి బొమ్మలు ये सभी कौन करते हैं दामोदर दादा किससे ये चीज बनाते हैं यानी मिट्टी तो రకరకాల వస్తువులు తయారు చేస్తారు मिट्टी से चीज बनाने वाले को क्या कहते हैं మట్టితో బొమ్మ చేసే వాళ్ళు ఏమంటాము కుమ్హార్ అంటాము देख लो अब तक दो ही व्यवसाय वाले आ गया है इప్పటి వరకు ఇద్దరు వృత్తుల వాళ్ళు వచ్చారు ఎవరు कमलेश काका क्या काम करता है यानी लोहे से काम करता है इधर पंचेస్తాడు అతనే ఉన్నాము लुहार అన్నాం दामोदर दादा किससे काम करता है देंतो पंचेస్తారైనా मिट्टी से काम करने वाले को क्या कहते हैं कुम्हार कहते हैं ఇలా మట్టితో చేస్తారు కాబట్టి కుమ్హార్ అన్నాం ఈయన కమలేష్ కాకా ఐరన్ తో పని చేస్తారు కాబట్టి ఆయన ఏమన్నాము లూహార్ అన్నాం రెండు వృత్తులు వచ్చేసాయి ఇప్పటికి నెక్స్ట్ दादाजी
అన్నీ తెలుసమ్మా అని వాళ్ళ తాతగారు ఆ అమ్మాయిని మెచ్చుకున్నారట. మెచ్చుకొని వహదేవో చంద్రయ్య చాచా కా ఘర్, అటువైపు చూడండి చంద్రయ్య చాచా. ఈ చాచా ఇది కూడా ఒక బాబాయి, అందరు చుట్టారు కదా, అందుకని రకరకాల బంధుత్వాలు అన్నమాట. చంద్రయ్య చాచా, ఆ చంద్రయ్య కూడా ఏమవుతారు రిలేషన్, చాచా అవుతారు. ఆ చంద్రయ్య చాచా వాడు ఇల్లు చూడనే చెప్తున్నాడు. చెప్పి వే కపడే బున్తే హై, కపడే బున్నా, బున్నా అంటే వేయి నెయ్యటం. ఆ చంద్రయ్య చాచా చేసే పని ఏంటట, బట్టల్ని నేస్తారు. అలాంటి వారిని ఏమంటారంటే బచ్చా దాదాజీ కపడే బున్నే వాళ్ళకు క్యా కహతే హై. వెంటనే రాణి అడుగుతుంది, మరి ఈ బాబాయ్ బట్టలు తయారు చేస్తారు కదా, మరి ఈ బాబాయ్ని ఏమంటారు అని అడిగిందట. దాదాజీ కపడే బున్నే వాళ్ళకు జులాహా కహతే హై. జులాహా, జులాహా అని వేవర్స్ ఆడవారు. जुलाहा यानी कपड़े से काम करना. దుస్తుల్ని నేస్తారు వీళ్ళు. వీళ్ళ దగ్గర ఇది ఒక రా ఐటమ్ ఉండాలి, ముడి సరుకు అనేది ఉండాలి. దాంతో మాత్రమే వాళ్ళు మనకు కావాల్సిన వస్తువుని తయారు చేయగలుగుతారు. ఈ చంద్రయ్య చాచా దగ్గర ఏముంటుంది, ఊలు ఉంటుంది. यानी सूत काटते हैं, यानी कपड़े बुनते हैं. ఫస్ట్ నూలు వడుకుతారు, తర్వాత బట్టల్ని తయారు చేస్తారు. उसी प्रकार करने वाले को जुलाहा कहते हैं. అలా చేసేవాళ్ళని ఏమని చెప్తారు, జులాహా. జులాహా यानी సాలవారు. జులాహా అంటే అర్థం ఏంటి, సాలవారు. మరి చూడండి, जुलाहा कहते हैं कपड़े मशीन और हाथ दोनों से बनाता है. यानी कपड़े कैसे बनाता है. పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు ఉంటేనేమో మిషన్స్ ఉంటాయి, అవునా. గ్రామాల్లో అయితే కనుక చేతి వృత్తుల వాళ్ళు ఉంటారు. వీళ్ళందరూ ఇప్పుడు చేతి వృత్తుల వాళ్ళే. జులాహా అయినా, లుహార్ అయినా, కుంభార్ అయినా వీళ్ళు ఏం చేస్తారు, వీళ్ళ దగ్గర మగ్గం ఉంటుంది. మగ్గం అంటే తెలుసు కదా, మగ్గం వేస్తూ ఉంటారు, రంగులు వేస్తూ ఉంటారు, దారాన్ని లైన్లో పెట్టుకుంటూ ఉంటారు. ఆ మగ్గంతో దాన్ని ఏం చేస్తుంటారంటే కొడుతూ ఉంటారు. హాత్ సే బనే కో హాత్ కర్గా కహతే హై. మరి వీళ్ళు చేసే పని దేంతో, చేత్తో, కాబట్టి దీన్ని ఏమన్నట్ట, చేతి మగ్గాలు అని చెప్తున్నారు. చంద్రయ్య చాచా కే ఘర్ కే పాస్ కి రామయ్య కా ఘర్ భీ హై. మరి చంద్రయ్య చాచా వాళ్ళ ఇంటి దగ్గరే ఇంకొక బాబాయ్ ఉన్నారట. ఆ బాబాయ్ పేరేంటి, రామయ్య. वे बड़ई का काम करते हैं. बड़ई, बड़ई అంటే कारपेंटर, बड़ई అంటే कारपेंटर. चंद्रैया चाचा जुलाहा का काम करता है. जुलाहा क्या करते हैं, कपड़े बुनते हैं. यानी हाथों कटघों पर कपड़े बुनते हैं. आजकल मशीन के कपड़े अधिक हो गए हैं. ప్రస్తుత కాలంలో మిషన్ మీద వేసేటువంటి దుస్తులే బాగా ఎక్కువగా అయిపోయాయి. అవి రేట్ కూడా ఎక్కువ ఉంటాయి, తొందరగా తయారు చేయబడతాయి. అండ్ చేతి మగ్గాలు అయితే కనుక నాణ్యత ఎక్కువ ఉంటుంది, తక్కువ రేటు ఉంటాయి, కానీ తయారు చేయడానికి బాగా టైం పడుతుంది అనమాట. అందుకని మిషన్ దుస్తులకి చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది. చంద్రయ్య కే పాస్ హి రామయ్య కా ఘర్ భీ హై. రామయ్య వాళ్ళ ఇల్లు కూడా ఉంది. కానీ రామయ్య క్యా కామ్ కర్తే హై. రామయ్య ఏం పని చేస్తారు, క్యా కామ్ కర్తే హై, కామ్ కర్తా హై. బడీ అని వడ్రంగి, కార్పెంటర్. यानी कारपेंटर यानी बड़ी किससे काम करते हैं. ఏదైనా ఒక మెటీరియల్ ఉండాలి కదా, ఏంటి ఆ మెటీరియల్, ఆ మెటీరియల్ ఏంటంటే లకడి. లకడి అని వుడ్, లకడి అని వుడ్, చెక్క. చెక్కతో పని చేస్తాడు. బడీ, బడీ किससे चीज बनाते हैं, లకడి से. లకడి, లడకి కాదు, లకడి అక్షరం అటు ఇటు అయితే అర్థం కాస్త మారిపోతుంది. లకడి అంటే అర్థం ఏంటంటే వుడ్. వుడ్ అంటే ఏదైనా సరే చెక్క కానీ వెదురు కానీ అలాంటి వాటితో. बड़ई से क्या, बड़ई क्या क्या चीज बनाता है. बड़ई लकड़ी से क्या क्या चीज बनाता है. వడ్రంగి ఈ వుడ్తో ఏమేమి వస్తువులు తయారు చేస్తారు, ఏమేమి తయారు చేస్తారు. వుడ్ అని కానీ మనకు వెంటనే గుర్తు రావాలి. మన ఇంట్లో ఉండే తలుపులు, కిటికీలు, మనం వేసుకునే కప్బోర్డ్స్, ఇవన్నీ కూడా దేంతో తయారు చేయబడతాయి, వుడ్తో తయారు చేయబడతాయి. దీంట్లో బడి और क्या क्या काम करते हैं. రమేష్ అడిగాడట, బడి ఏమేమి చేస్తాడు తాతయ్య అని అడిగాడు. తాతగారు సమాధానం చెప్తున్నాడు చూడండి. బడి లకడి సే హల్. హల్ అంటే ఫ్లక్, నాగలి. నాగలి తయారు చేస్తాడు. కిడకి, కిడకి అని కిటికీ, విండో తయారు చేస్తాడు. దాని తర్వాత దర్వాజా, తలుపులు, ద్వారాలు తయారు చేస్తారు. బైగాడి, ఎద్దుల బండి కూడా చెక్కతోనే తయారు చేయబడుతుంది.
बैलगाड़ी और तरह तरह के सामान, రకరకాల సామాన్లు. చెక్క బీరువాలు ఉంటాయి, చెక్క కుర్చీలు ఉంటాయి, చెక్క బల్లలు ఉంటాయి, తరహకే సామాన్, రకరకాల సామాన్లు చెక్కతో తయారు చేయబడతాయి. మనం కూర్చొని తినేటువంటి బల్లలు కానీ, క్లాస్లో మనం వేసుకునేటువంటి కూర్చునేటువంటి బెంచీలు కానీ, టీచర్స్ కూర్చునేటువంటి కుర్చీలు కానీ అన్నీ కూడా దేంతో తయారు చేయబడతాయి? చెక్కతో తయారు చేయబడతాయి. रानी दादाजी वहां देखिए वे कौन है, वे क्या कर रहे हैं? తాతగారులందరూ చూపిస్తూ వస్తున్నారు. ఒక తర్వాత ఒకటి. ఫస్ట్ కమలేష్, నెక్స్ట్ దామోదర్ దాదా, చంద్రయ్య చాచా, రామయ్య ఇద్దరు చూపిస్తూ వస్తుంటే ఇంకా ఎదురుగా ఇంకొక అతను కనిపించారట. కనిపించగానే అడుగుతోంది రాణి, తాతగారు ఆయన ఎవరు, ఆయన ఏం చేస్తారు అని అడిగింది. దాదాజీ హా బేటా वे सोने चांदी का काम करते हैं. అమ్మా ఆయనట దేంతో పనిచేస్తారు? ఆయన బంగారం వెండితో రకరకాల వస్తువుల్ని తయారు చేస్తారు. ఆభూషణ చేసే अंगूठी हार चूड़ी आदि बनाते हैं. सोने चांदी, सोना అంటే బంగారం, चांदी అంటే వెండి. यानी सोने चांदी से काम करने वाले को क्या कहते हैं? सुनार कहते हैं. सोने चांदी से काम करने वाले को सुनार कहते हैं. వీళ్ళు బంగారంతో కానీ వెండితో కానీ రకరకాల వస్తువులు, బంగారంతో గాజులు, గొలుసులు అలాంటివి, అదే వెండితో కాళ్ళ పట్టీలు, పళ్ళాలు, గ్లాసులు ఇలాంటి తయారు చేసేటువంటి వాటిని ఏమంటారంటే సునార్ అంటారు. వాళ్ళు బంగారంతో పనిచేస్తారు. అలాంటి వారిని రెండి గోల్డ్ స్మిత్ అని పిలుస్తారు అని చెప్పాడు. అంగూటి, అంగూటి అని ఉంగరం, అంగూటి ఉంగరం తయారు చేస్తారు. హార్ దండం తయారు చేస్తారు. చూడి బ్యాంగిల్స్ తయారు చేస్తారు బంగారంతో. ఈ సభీ చీజే కమ్ బనాతే హై సునార్. ఈ వస్తువులను తయారు చేసే ఆయన ఏమంటారు? బంగారంతో కానీ వెండితో కానీ వస్తువులు తయారు చేసే ఆయన ఏమంటారు? సునార్ అంటారు. ఏ సునార్ హై. రమేష్ దాదాజీ ఉస్ గలీ మే దేఖే లంబే లంబే బాంగ్స్ హై. ఇలా తాతగారు చెప్తూ కొంచెం ముందుకు తీసుకెళ్లారు. తీసుకెళ్ళగానే వెంటనే రమేష్ అదే చూశాక చూడగానే ఒక వీధి కనిపించింది. ఆ వీధిలో పొడుగాటి వెదురు కర్రలు ఉన్నాయి. ఆ బాంబ్స్ అంటే వెదురు అనమాట. లంబే లంబే బాంబ్స్, వెదురు బాంబో స్టిక్స్ అంటారు. ఆ స్టిక్స్ చూసి అడిగాట, బాంబ్స్ సే క్యా క్యా బనాతే హై. ఆ బాంబో స్టిక్స్ తో ఏమేమి తయారు చేస్తారు తాతయ్య అని అడిగాట. देखो बेटा बांस से टोकरी, झूले, खिलौने आदि बनाते हैं. बांस, बांस అంటే బాంబో స్టిక్స్. బాంబ్స్ అంటే అర్థం ఏంటి? బాంబో స్టిక్స్. బాంబ్స్ అంటే బాంబో స్టిక్స్. బాంబ్స్ से क्या क्या बनाते हैं? ఏమేమి తయారు చేస్తారు? बेटा बांस से टोकरी, टोकरी ని స్మాల్ బాస్కెట్, గంపలు. టోకరీ పుట్టలు ఉంటాయి కదా చిన్న చిన్నవి, టోకరీ. జూలే ఉయ్యాల, వెదురు ఉయ్యాలు, మనం పెద్ద పెద్ద బిల్డింగ్లో హ్యాంగ్ చేస్తారు వెదురు ఉయ్యాలు. కిలోనే ఆట వస్తువులు. ఇవన్నీ కూడా బాంబ్సే బనాతే హై. బాంబ్స్ అని బాంబో స్టిక్స్, వెదురుతో తయారు చేయబడేటువంటి వస్తువులు ఇవన్నీ కూడా. మరి ఈ చీజోं को बनाने वालों को क्या कहते हैं? మరి ఈ వెదురుతో తయారు చేసేటువంటి వస్తువులు ఇవన్నీ తయారు చేస్తున్నారు కదా, ఈ వస్తువులు తయారు చేసేవారిని ఏమని పిలుస్తారు అంటే ఏమని పిలుస్తారు? బంసోర్ అంటారు. బంసోర్. బంసోర్ అంటే బాస్కెట్ మేకర్. బంసోర్ అంటే ఏంటి? బాస్కెట్ మేకర్. బ్యాంబో స్టిక్ తో పనిచేసే వాళ్ళు ఏమని పిలుస్తారంటే బంసోర్ అంటారు, బాస్కెట్ మేకర్. ఏ బాంస్ సే వీళ్ళు వెదురుతో టోకరీ, జూలే, కిలోనే ఆది బనాతే హై. మొదలైన వస్తువుల్ని తయారు చేస్తారు. रमेश दादाजी आपका गांव बड़ा प्यारा है, यहाँ तो सभी तरह के काम करने वाले रहते हैं. మరి రమేష్ వాళ్ళ తాతగారు చెప్తున్నట్ట, తాతయ్య మీ గ్రామం చాలా పెద్దది, అన్ని రకాల వృత్తుల వాళ్ళందరూ కూడా ఎక్కడున్నారు? ఒక చోటే ఉన్నారు, చూడటానికి చాలా ముచ్చటగా ఉంది మీ గ్రామం అన్నాడు. దాదాజీ हाँ बेटा यहाँ सभी तरह के काम करने वाले रहते हैं. అవును బాబు, మా గ్రామంలో అన్ని రకాల వృత్తుల వాళ్ళు ఇక్కడే ఉన్నారు. గ్రామాల్లో
డబ్బులతో కొనేటువంటి వస్తువులు తక్కువగా ఉంటాయి. ఎక్కువగా ఏ పద్ధతి ఉంటుంది? వస్తు మార్పిడి ఉంటుంది. వస్తువులు ఏం చేస్తారు? ఇచ్చిపుచ్చుకుంటారు. మరి కుమ్మరికి ఒక కుండ కావాలనుకోండి, ఆ కుమ్మరి కుండ తీసుకుని వెళ్ళి ఆయన ఒక బుట్ట కావాలనుకోండి, బంసోర్కి ఇస్తాడు ఒక కుండని. ఆ బంసోర్ ఏం చేస్తాడు? ఒక టోకరీని ఆ కుండలు తయారు చేసేటువంటి కుమ్మరికి ఇస్తాడు. అలా వస్తువులు ఏం చేస్తూ ఉంటారంటే మార్చుకుంటూ ఉంటారు. వాళ్ళకి ధనం అనేది అంత ఎక్కువగా ధనాన్ని మార్చుకోవటం కానీ అప్పు తీసుకోవటం అనేది కానీ పల్లెటూళ్ళల్లో గ్రామాల్లో ఎవరికి ఎక్కువగా కూడా తెలియదు అని చెప్పాడు తాతగారు. यहाँ सभी तरह के काम करने वाले रहते हैं, वे एक दूसरे की सहायता करते हैं. सहायता అంటే హెల్ప్, సహాయం చేసుకోవడం, వస్తువులు మార్పు చేసుకుంటూ సహాయం చేసుకుంటారు. और मिलजुल कर रहते हैं. మరియు ఇంకో స్పెషల్ ఏంటంటే మిల్జుల్ కర్ రహనా, కలిసిమెలిసి జీవించడం. ఒకరొకరు కలిసిమెలిసి ఉంటారు. ఏదైనా కష్టం వచ్చినా దాన్ని అందరూ కూడా పంచుకుంటారు. అవన్నీ గొప్పగా చేసేసుకుంటారు. సంతోషంలో కూడా అందరూ ఒకరితో ఒకరు పాలు పంచుకుంటూ ఉంటారు. రాణి దాదాజీ ఏ దేకో కితనే హరే భరే కేత్ హై. తాతయ్య ఇటు చూడు ఎంత పచ్చగా ఉన్నాయో పొలాలు అని. కేత్ కేత్ అంటే అర్థం ఏంటి? పొలాలు. కేత్ అంటే అర్థం ఏంటి? పొలాలు. ఈ పొలాలు చూడు తాతయ్య ఎంత హరే భరే, ఎంత గ్రీన్గా కనిపిస్తూ ఉన్నాయో అని. దాదాజీ హా బేటీ, అవునమ్మా. इन खेतों को हरा भरा बनाने के लिए किसान दिन रात मेहनत करते हैं. మరి ఈ పొలాలు ఇంత పచ్చగా ఉండడానికి రైతు ఏం చేస్తాడట? పగలనక రాత్రనక కష్టపడుతూనే ఉంటాడు. అన్నం ఉగాతే హై, ధాన్యాన్ని పండిస్తాడు. హమారీ భూక్ మిటాతే హై, మన పొట్టను ఏం చేస్తాడు? నింపుతాడు. చూడండి, రైతు కనుక స్ట్రైక్ చేశాడు అనుకోండి, అన్నం నేను పండించిన అంటాడు, లేదా పండించిందా నేను అమ్మను అన్నారనుకోండి, మనకు నోట్లోకి అన్నం వెళ్తుందా? వెళ్ళదు. చాలా కష్టమైపోతుంది. ఎంత పట్టణంలో మనం నివసించినా మనకి తినడానికి అన్నం ఎక్కడి నుంచి రావాలి? గ్రామంలో రైతుల దగ్గర నుంచి మాత్రమే మనకి రావాలి. ఇస్లియే మహాత్మా గాంధీజీని కహాతా, కాబట్టి గాంధీ గారు చెప్పారట. అసలు గాంధీ గారు ఎవరు? ఎవరు గాంధీ గారు? మన జాతి పిత, మన జాతి పిత గాంధీ గారు చెప్పారట. వాస్తవమే భారత్ గావం మే హీ బస్తా హై. నిజం చెప్పాలంటే భారతదేశం ఎక్కడో లేదు. ఎక్కడుంది? మన భారతదేశం చూడాలనుకుంటే ఏం చూడాలి? ఫస్ట్ గ్రామాలను చూడాలి. గ్రామాలను చూసినట్లయితే మనం ఏం చూసినట్టు? భారతదేశాన్ని మొత్తం కూడా మనం చూసినట్లే అని చెప్పారు గాంధీ గారు. రమేష్ రాణి హా దాదాజీ आपने सच ही कहा, सच में गाँव बहुत प्यारे होते हैं. అవును తాత్య, నువ్వు నిజం చెప్పావు. మరి దేశం అనేది ఎక్కడో లేదు, గ్రామాల్లోనే ఉంది. మరి గ్రామాలు చూస్తే చాలా ముచ్చటగా ఉన్నాయి అని చెప్పాడట ఆ రాణి రమేష్. ఇద్దరు కూడా వాళ్ళ తాతగారితో వాళ్ళ యొక్క గ్రామాలు చాలా బాగున్నాయని చెప్పి వాళ్ళ తాతగారికి ఈ గ్రామం మొత్తం కూడా తిప్పి చూపించి ఏ వృత్తులు వారు ఏ పనులు చేస్తారో కళ్ళు కట్టినట్టుగా వాళ్ళు చేసేటువంటి వస్తువుల్ని కూడా చూపించారు తాతగారు. ఆ వస్తువులు తయారు చేసేటువంటి మనుషులు ఏమంటారో కూడా చెప్పారు. మరి ఇన్ని చూపించినందుకు ఆ రాణి రమేష్ ఇద్దరు కూడా వాళ్ళ తాతగారికి ఏం తెలియజేశారు? ధన్యవాదాలు తెలియజేశారు. అవునా కాదా? ఓకే, మరి మనం కూడా ఒకసారి ఈ లెసన్లో మన ఏ వృత్తులు వాళ్ళు వచ్చారు, ఏ పనులు చేస్తారు, వాళ్ళు ఎలాంటి సామాన్లు తయారు చేస్తారో ఒకసారి మళ్ళీ చూద్దాం. మరి ప్యారా గావ్లో तरह तरह के व्यवसाय के लोग रहे हैं, है ना? రకరకాల వృత్తులు వాళ్ళు వచ్చారు. यानी पहले कौन आ गया? ముందర ఎవరు వచ్చారు? కమలేష్ కాకా. कमलेश काका किससे सामान बनाते हैं? लोहे से सामान बनाते हैं. लोहा यानी आयरन, इनुमो. लोहे से सामान बनाने वाले को क्या कहते हैं? लुहार, ब्लैक स्मिथ अंटाరు. ఇనుముతో పని చేసే వారిని ఏమంటారు అంటే బ్లాక్ స్మిత్ అంటారు. ये क्या क्या चीजें बनाते हैं? ఏ వస్తువులు తయారు చేస్తారు? देखो, खुरापी, फावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी. समझ में आ गया? यानी लोहे से सामान बनाने वाले को लुहार कहते हैं. लुहार, खुरपी, फावड़ा, हथौड़ा, पहिया, कुल्हाड़ी आदि चीजें बनाते हैं. देख लो, दामोदर दादा. दामोदर दादा किससे सामान बनाते हैं? मिट्टी से. मिट्टी से सामान बनाने वाले को क्या कहते हैं? कुम्हार. कुम्हार यानी पॉटर. यानी दामोदर दादा यानी मिट्टी से तरह तरह के सामान बनाते हैं. ये चीजें क्या
क्या है? घड़े, मटके, हंडी, मिट्टी के खिलौने। इन चीजों को बनाने वाले को कुम्हार कहते हैं। समझ में आ गया? अच्छा, राइट डाउन। चाचा, चंद्रन चाचा क्या काम करते हैं? जुलाहा है। जुलाहा, जुलाहा यानी సాలవారు, వేవర్స్, మగ్గంతో పని చేస్తారు అని చేతి మగ్గాలు అంటారు. హాత్ కర్గే यानी सूत काटते हैं पहले, नूल बढ़ते बाद में कपड़े बुनते हैं. यानी कपड़े में क्या क्या है? साड़ी बनाते हैं, शराई बनाते हैं, पैजामा बनाते हैं. इस तरह के कई प्रकार के वस्त्रों को बनाने वाले को क्या कहते हैं? जुलाहा कहते हैं. क्या कहते हैं? जुलाहा कहते हैं. राइट. रामैया क्या काम करता है? रामैया, रामैया का काम क्या है? रामैया बढ़ई है. बढ़ई यानी कारपेंटर. यानी बढ़ई किससे काम करता है? देंతో పని చేస్తాడట. లకడి से, లకడి, లకడి यानी వుడ్. ఏదైనా చెక్క లేక కలప వుడ్తో పని చేస్తాడు. यानी लकड़ी से हल, खिड़की, दरवाजा, मेज, कुर्सी, इन चीजों को बनाने के लिए लकड़ी का उपयोग करते हैं. लकड़ी से काम करने वाले को बढ़ई कहते हैं. है या नहीं? है. अच्छा, राइट. सोने चांदी से आभूषण बनाने वाले को सुनार कहते हैं. सोना, सोना यानी బంగారం, చాందీ यानी సిల్వర్, వెండి. వెండితో ఆభూషణ నగలు తయారు చేసే వాళ్ళని ఏమంటారట? సునార్ అంటారు. సునార్ అని గోల్డ్ స్మిత్, బంగారంతో వస్తువులు తయారు చేసేవారు. మరి బంగారంతో ఏమేమి తయారు చేసుకుంటాం? అంగుటి, ఉంగరాలు, హారాలు, చూడి, గాజులు, ఇవన్నీ కూడా మనం బంగారంతో తయారు చేయించుకునేటువంటి వస్తువులు. बादल सोने से काम करने वाले को सुनार कहते हैं. बमसोर, बमसोर यानी बांस से काम करने वाला. बांस అంటే అర్థం ఏంటి? బ్యాంబూ స్టిక్స్, వెదురు కట్టలు పొడుగ్గా ఉంటాయి కదా, అలాంటి అన్నమాట. बांस से करने वाले को बमसोर कहते हैं. बांस से काम करने वाले को बमसोर कहते हैं. వెదురుతో ఎవరైతే పనులు తయారు చేస్తారో వాళ్ళు ఏమంటారంటే బంసోర్ అంటారు. బంసోర్ అంటే అర్థం ఏంటి? బాస్కెట్ మేకర్, బుట్టలు తయారు చేసేవాళ్ళు. బాస్కెట్ మేకర్ ఏమేమి తయారు చేస్తారు? టోకరీ, గంపలు, జూలే, ఉయ్యాలు, ఖిలౌనే, ఆట వస్తువులు, ఇవన్నీ కూడా వెదురుతో తయారు చేయబడేటువంటి వస్తువులు. రైట్ అమ్మా. हमारे अन्नदाता कौन है? किसान. किसान कहाँ काम करते हैं? किसान खेतों में काम करते हैं. పొలంలో పనిచేస్తాడు. ఏం చేస్తాడు? పొలంలో పనిచేసి అన్నం ఉగాతే హై, మనకు కావాల్సిన ధాన్యాన్ని పండిస్తాడు. ఈ ధాన్యం పండించే ముందు చాలా రకమైనటువంటి ప్రక్రియ ఉంటుంది, ఈజీగా పండదు. దేశ్ కి రీడ్ హై, కిసాన్ దేశ్ కి రీడ్ హై. రైతు మన దేశానికి వెన్నుముక. వెన్నుముక లేదనుకోండి మన బాడీలో మనం నుంచోలేం, కూర్చోలేం, ఏం చేయలేం. అదేవిధంగా కిసాన్ भी देश की रीढ़ है. మరి మన దేశానికి వెన్నుముక ఎవరు అంటే రైతు. దేశ్ కి షాన్ है, మన దేశ గౌరవం కూడా ఎవరు అంటే రైతు. जो गांव को प्यार करो, किसान को आदर करो. కాబట్టి మనం మన గ్రామాన్ని మనం ప్రేమించాలి. దాంతో పాటుగా మనకి ఇంత అన్నాన్ని మనల్ని పెంచి పెద్ద చేసేటువంటి మన రైతుని కూడా మనం ఏం చేయాలట? ఆదర భావంతో చూడగలగాలి. देख लो बच्चों, इस पाठ में प्यारा गांव पाठ में हम कई तरह के व्यवसाय के लोगों को देख लिए है. రకరకాల వృత్తుల వాళ్ళు మనం అందరినీ కూడా మనం తెలుసుకున్నాం. उन सबको हम आदर करना चाहिए. ఈ వృత్తుల వాళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలట? గౌరవంగా చూడగలగాలి.